ఇది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా శ్రీమన్నారాయణ స్వామి వెంకటేశ్వర స్వామికి మీద ఉన్న భక్తులు హైందూ ధర్మాన్ని కానీ హిందూ ధర్మానికి కానీ అందరూ కూడా ఆయన కొలుచుకొని ఆయన తాలూకు ప్రజల తాలూకు మనోభావాలకు సంబంధించిన అంశం చాలా సున్నితమైంది. ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఎంత పవిత్రంగా మనం అంశాన్ని మనం డిస్కస్ చేసుకుంటే అంత మంచిది. కానీ మా సోదరుడు సీనియర్ మంత్రి గారు మరి ఎందుకోసమో దాన్ని అంశాన్ని పక్కన పెట్టి కొత్త అంశాలను ఎత్తి తీసుకురావడం అనేది చాలా దురదృష్టకరం, అప్రస్తుతం కూడా. అది ఈ నేపథ్యంలో మేము ఒకటే అడుగుతున్నాం. రెండు అంశాలు, ఒకటి తిరుపతి, ఒకటి వచ్చి సింహాచలం. ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడే సంఘటనలు జరిగాయి అంటే కాదు, జరిగింది దురదృష్టం. అది ఒక తప్పిదనం, మానవ తప్పిదనం. దాన్ని మంత్రి గారి మాటల్లో కూడా అంగీకరించారు. అంగీకరించిన దానికి మా సభ్యులు అడిగిన ప్రశ్న ఏంటంటే, అధ్యక్ష ఏం చర్యలు తీసుకున్నారు, ఏ విధంగా చేస్తారని చెప్పారు. దాన్ని మొదట్లోనే వారు మాట్లాడినప్పుడు రికార్డులో ఉన్నాయి అధ్యక్ష, నేనేమి రికార్డు దాటి వెళ్ళట్లేదు. మాట్లాడినప్పుడు అగమన శాస్త్ర ప్రకారము 2 రోజుల నుండి 10 రోజులకి మార్చారు అనే అంశంతో మొదలుపెట్టారు. ఆ ప్రభుత్వాలు చేసామని చెప్పేసి ఒకటే మీ ద్వారా మంత్రి గారికి నేను చెబుతూ నేను కొనసాగిస్తాను అధ్యక్ష. అప్పుడు మరి రాబోయే కాలంలో ఏదైతే ఈ వైకుంఠ ఏకాదశి ఆ పర్వదినాలని ఏ విధంగా మీ ప్రభుత్వం తాలూకా విధానం ఉండబోతుంది, మీ పాలక మండలి విధానం ఉండబోతుంది, ఏ విధమైన కార్యక్రమాలు తీసుకుని ఏమైనా దానిలో ఆలోచన ఏమైనా మీకు ఉందా? దాంతోపాటు 10 మంది 11 మంది, ఇక్కడ 6 అక్కడ 5 చనిపోయిన నేపథ్యంలో ఎవరు బాధ్యత వహిస్తారు? మరి మంత్రి గారు చెప్పారు కదా నేను బాధ్యత వహిస్తున్నానని. మరి బాధ్యత వహిస్తున్నప్పుడు ఏది బాధ్యత? మన ఆ బాధ్యతకి అంత మీరు పెద్ద మనసుగా మీరు బాధ్యత వహించినప్పుడు మళ్ళీ ఎందుకు మళ్ళీ సైట్కి మళ్ళీ జగన్మోహన్ మాజీ ముఖ్యమంత్రి గారి గురించి, లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారి గురించి, లేకపోతే ముఖ్యమంత్రి గారి గురించి ఆ అంశం ఎందుకు వచ్చింది చర్చలోకి? సభ్యులు అడుగుతూ కూర్చున్నప్పటికే మనం, ఎందుకంటే చాలా పవిత్రమైంది. ఏ ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడలేదు. అంతా మరి మీకు వచ్చి ఈరోజు బాధ్యత లేకుండా ఈ విధంగా మాట్లాడడం సమంజసమా? చాలా దురదృష్టం అధ్యక్ష. ఈ చర్చ ఈ అవసరం జరగడం, ఈ ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం పూర్తిగా కూడా మేము దాన్ని ఖండిస్తున్నాం. మంత్రి గారు మాట్లాడే ప్రతి అంశాన్ని కూడా ఈ నేపథ్యంలో దీన్ని పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాలి, మంత్రి గారు బాధ్యత వహించాలి. మరి మంత్రి గారు మాట్లాడిన బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం, మా నిరసన తెలియజేస్తున్నాం. ఇటువంటి ఈ జరుగుతున్న ఈ పరిణామాల్లో మీ బాధ్యత కాకూడదని, ప్రజల మనోభావాలు దెబ్బతినకూడదని ఆ దేవదేవుడి మీద, అలాగే సింహాచలంలో అప్పన్న దేవదేవుడి మీద మా వారి తాలూకా కరుణా కటాక్షాలు ఎప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు ఉండాలని, ఇలాంటి దుష్ట సాంప్రదాయాలు ఇలాంటి పరిస్థితులు జరగకూడదని చెప్పని మేము ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష.